రైట్ డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ కు చేరుకున్నారు. దావోస్ లో జరిగే WEF సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందులో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ కు చేరుకున్నారు. దావోస్ లో జరిగే WEF సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న ఉన్నత స్థాయి బృందం అక్కడ జ్యూరిచ్ కు చేరుకుంది. జ్యూరిచ్ విమానాశ్రయంలో కాసేపు క్రితం చంద్రబాబు నాయుడుకి యూరోప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు కూడా ఉన్నారు. కాసేపట్లో పెట్టుబడిదారులతో జ్యూరిచ్ లో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. అక్కడ ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలతో ఆయన మొదటి సమావేశం జరగబోతోంది. ఈ తెలుగు పారిశ్రామికవేత్తలతో పాటు పలు కంపెనీల సీఈఓలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇదే సమయంలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఒక హోటల్లో వీళ్ళిద్దరూ కూడా, మంత్రులిద్దరూ కూడా, ముఖ్య తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అదేవిధంగా అక్కడ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు పారిశ్రామికవేత్తలు, అక్కడ యూరోప్ లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలంతా కూడా, పలు కంపెనీల సీఈఓలు కూడా సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వటం వంటి అంశాలను కూడా చంద్రబాబు నాయుడు వారికి వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తే పలు రాయితీలు కూడా ఇస్తాము అని చెప్పారు. గతంలో కియా గానీ, లేకపోతే శ్రీ సిటీలో పలు సంస్థల ఏర్పాటు గానీ, లేకపోతే విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వారికి వివరించబోతున్నారు. సముద్ర తీరం ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన ప్రదేశం అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు తదితర అంశాలను కూడా చంద్రబాబు నాయుడు వారికి వివరించబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా 2029 ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వబోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం కూడా శరవేగంగా నిర్మాణం జరగబోతుందని, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ తో పాటు విశాఖను ఐటీ హబ్ గా తయారు చేయబోతున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి వివరించబోతున్నారు. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి తన నివాసంలో ఇండస్ట్రీస్ అధికారులు కూడా ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా తయారు చేశామనేది కూడా ఆయనకు వివరించారు. వీటన్నిటినీ కూడా నూతన పారిశ్రామిక విధానంలో పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా పలు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను కూడా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకు వివరించబోతూ ఉన్నారు. శంకరి, మరికొద్ది సేపట్లోనే, మరో గంటలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. Good luck, sir. All the best.
सभी ठीक है मतलब दो